మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల్చెరు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ అంటే నాయి బ్రాహ్మణుల సంఘం అంతా కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ధర్నా గల కారణం ఏంటనేటువంటి విషయాన్ని ఇక్కడ మనతో పాటు ఇక్కడ అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రెండు మిత్రులకు మా అన్నమయ్య నాయ బ్రాహ్మణ సంఘం తరపున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. మేము రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండలానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న నాయ బ్రాహ్మణులకు జరుగుతున్న సమస్యలు ఇబ్బందుల గురించి మాట్లాడడానికి వచ్చాము. ముఖ్యంగా నాయ బ్రాహ్మణ్స్ ఎన్నో దశాలుగా కులాన్ని నమ్ముకొని వృత్తులతో అదే కుల వృత్తితో ఉన్నారు. మరి షాపులు రెంట్లు ఎక్కువయ్యాయి, మరియు అలాగే ఈ మెటీరియల్ రేట్లు కానీ ఎక్కువయ్యాయి. అలాగే ఇంట్లో జీవనం జరగడానికి కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ బయట రాష్ట్రాల నుంచి వచ్చి కార్పొరేట్ పేరు మీద షాపులు పెట్టి ఈ నాయ బ్రాహ్మణ కడుపు కొడుతూ ఇబ్బంది పెడుతున్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 2 రాష్ట్రాల నుంచి కానీ చాలా ఇబ్బంది పడుతున్న నాయ బ్రాహ్మణ్స్ దయచేసి ఈ మన మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆశించి ఆయన మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఆయన ఆలోచించి దయచేసి సార్ మీరు గతంలో చెప్పారు మాకు ఏ వృత్తి వల్ల వృత్తి చేసుకోవాలని చెప్పారు. ఈ విధంగా ఇప్పుడు మాకు జీవో అలాగే మీరు ఇచ్చి మాకు మా వృత్తిని కాపాడాలని చెప్పి మరీ కోరుకుంటున్నాము. సార్ మాకు అందరము కలిసిమెలిసి ఉంటాము, ఎప్పుడు మీ రుణపడి ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. జై నాయ బ్రాహ్మణ, జై నాయ బ్రాహ్మణ. నేను అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిని. మన మొలకల్చెరు మన నియోజకవర్గం మండలంలో అన్ని కులస్తులు షాపులు పెట్టి మన వాళ్ళకి ఇబ్బందులు కల్పిస్తున్నారు. దాని వలన మన వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడతారు. వాళ్ళని పెట్టనీయకుండా మన వాళ్ళే పెట్టే విధంగా ఈరోజు మనము ధర్నా చేయడం జరుగుతున్నది. నాయ బ్రాహ్మణుల కులవృత్తి వాయిద్యాలు మరియు క్షౌర వృత్తి చేసుకొని పూర్వకాలం నుంచి తర్వాత ధన్వంతరి వృత్తి చేసుకొని బతుకుతున్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి పేద నాయ బ్రాహ్మణుల వైపు నుంచి ఎన్నో కాలాల నుంచి పూర్వకాలం నుంచి వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వీరికి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి కార్పొరేటు సెలూన్లని తర్వాత అన్యమతస్తులని అందరూ కూడా వీళ్ళ పొట్టపైన కొట్టడం చాలా దారుణం అని చెప్పేసిందే. అందరూ కూడా ఈ అన్యమతస్తులను ఈ నాయ బ్రాహ్మణ వృత్తి నుంచి పక్కన పెట్టి తర్వాత వాళ్లకు ఎటువంటి సంబంధం లేనటువంటి వృత్తిపైన ఆధారపడడం తప్పు అని చెప్పేసిందే మేమంతా కూడా ఖండిస్తున్నాం. పూర్వకాలం నుంచి కూడా ఈ మంత్రసానులని తర్వాత డాక్టర్ వృత్తి, వైద్య వృత్తి, తర్వాత వాయిద్యాలు ఇవన్నీ వాయించుకొని అప్పటి నుంచి కూడా ఈ కులం పైన ఆధారపడి బతికి జీవనం సాగిస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నటువంటి వారిపైన ఈరోజు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈ కార్పొరేటు సెలూన్లని తర్వాత ఇంకా మనకు అన్యమతస్తులంతా కూడా పెట్టుకొని వీళ్ళ పొట్టకూటి ద్రోహం చేస్తున్నటువంటి వారికి వాటిని ఖండిస్తూ ఈరోజు మొత్తం మొలకల్చెరు మండలం అంతా కూడా నాయ బ్రాహ్మణులంతా కూడా వీటిని వ్యతిరేకిస్తూ ధర్నా చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం కూడా సహకరించి ఈ బీదగా ఉన్నటువంటి బీదరికంతో అలమటిస్తున్నటువంటి నాయ బ్రాహ్మణులకు ఈ కులవృత్తి చేసుకునేటువంటి వారిపైన వాళ్ళకు కూడా ఒక రక్షణ కల్పిస్తూ రక్షణ కవచంలా అందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా ప్రభుత్వము ప్రజలు అందరూ కూడా సహకరించి ఈ కులాన్ని కాపాడాలని చెప్పేసిందే కోరుతున్నాం. జై నాయ బ్రాహ్మణ, జై నాయ బ్రాహ్మణ.